హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే ఈరోజు పూరిలో ఉన్నా. నేను లాస్ట్ వీడియోలో చూసింటారు. ఇప్పుడైతే టైం 5:30 అయితే అవుతుంది. చూడొచ్చు, నేను ఇంకా స్వెటర్ కూడా ఏం వేసుకోలేదు. ఇప్పుడే చల్లనీళ్ళతో స్నానం చేసేసిన. చల్లనీళ్ళతో స్నానం చేస్తే ఏంటంటే చలి ఏం పెట్టదనమాట. నార్మల్గా ఈ చలికి మనం లెవెల్ అయిపోయి ఉంటుంది మన బాడీ. సో చలి అయితే ఏం పెట్టదు. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం దర్శనానికి. సెల్ఫీ స్టిక్, బ్యాగ్ ఏం తీసుకోలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎలా ఉంటుందో ప్రాసెస్ తెలీదు. కొన్ని దగ్గర బ్యాగ్ కూడా యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడున్న టైంలో మనం బ్యాగ్ తీసుకొని పోయి మళ్ళీ బయటకు వచ్చి బయట పెట్టి మళ్ళీ పోయేంత సినిమా లేదనమాట. సో ఇప్పుడైతే జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతున్నా. ఐడి కార్డ్స్, పర్సు, ఇంకా వాచ్, ఫోన్, అంతే. ఫోను, స్లిప్పర్స్ అక్కడ బయట పెట్టేది ఉన్నాయి, నిన్నే చూసిన. అక్కడ పెట్టేసి అయితే దర్శనానికి వెళ్ళిపోతాను. ఒకసారి నా ముందున్న వ్యూ చూడండి అసలు ఎట్లుందో. చూడొచ్చు మామ, అసలు ఫుల్ ఫాగ్ ఉంది, అసలు సూపర్ ఉంది. చలి పెడతాందని చెప్పేయలేదు, ఎందుకంటే చలి పెట్టట్లేదు కాబట్టి. బాగుంది, అందరూ కప్పుకొని మొత్తం ఫేస్కి అట్లా వెళ్తున్నారు. చూడొచ్చు నా ముందా. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామమ్మ. యాక్చువల్గా బొట్టి ఇప్పుడు వచ్చి పెట్టించుకున్నా చూపిద్దామని చెప్పి. వెళ్ళేటప్పుడు అంతా నాకు లోపల దర్శనం చేసుకోవాలనే ఉండిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఏంటంటే లోపల తోసుకోవడం అయితే విపరీతంగా ఉంది. అసలు నన్ను అయితే నూకేసినారు, జస్ట్ మిస్ హార్ట్ తట్ మీద పడిపోయేవాడిని. ఇంకా చాలా బాగుంటుంది నిజంగా లోపల అయితే. టెంపుల్ అయితే హైలైట్ ఉంది మామ, నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే. కాకపోతే ఈ క్రౌడ్ మెయింటెనెన్సే ప్రాపర్గా లేదు, సరిగా మెయింటైన్ చేయట్లేదు ఇక్కడ. చాలా కష్టంగా ఉంది క్రౌడ్ మెయింటెనెన్స్తో అయితే. చాలా ఇబ్బంది పడినా. అంటే నేను ఒక్కడే ఉంటా కాబట్టి నో ప్రాబ్లం. ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా కష్టపడతారు తోస్కా. బయట పండితులు ఉంటారు, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో ఏం తెలియదు నాకైతే. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి. నేను ఫోటో స్పెసిఫిక్గా ఏదైనా ఒక్కొక్క ప్లేస్లో, అంటే నాకు తీసుకోవాలన్న ప్లేస్లో మాత్రమే తీసుకుంటా అనమాట. ట్రైపాడ్ కూడా తీసుకురాలేదు, ఎవరితో అయినా అడిగి అయితే తీసుకుంటా ఫోటో. నా ముందు ఒకసారి టెంపుల్ వ్యూ అయితే చూడండి. ఇదామమ్మ, ఇదే టెంపుల్ ప్రజెంట్ అయితే. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే చూపించలేదు, అప్పుడు ఇంకా ఎక్కువ మంచు ఉండింది. ఇప్పుడు కొంచెమే ఉంది మంచి అయితే. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. అక్కడ ఒక అన్నోళ్ళు ఇద్దరు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఒక మంచి వ్యూ పాయింట్ చూసి తీసుకుంటా. ఎవరో పొలిటికల్ పార్టీ హెడ్ వచ్చినట్టున్నారు. చాలా వ్యాన్స్ అయితే వచ్చినాయి ఇందాక. లోపలికి వెళ్ళినాడు దర్శనానికి ఆయన. ఫోటో తీసుకోవడానికి అయితే ఇంకా ఎవరు కనిపించలేదు మామ. ఒక ఫోటో తీపించుకున్నా, అన్న సరిగ్గా తీయలేదు. అన్న వెళ్ళిపోయాక ఇంకో ఫోటో తీపించుకున్నాం. వాళ్ళ ముందే తీపించుకుంటే వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. నేను ఇంకా ఒకటి ఏం గమనించిన అంటే, పైన అది శంఖం ఉంటుంది కదా, అంటే అది విష్ణు చక్రము ఏదో మొత్తానికి అది ఉంటుంది. అది చూపిస్తాను ఉండండి. పైన అది కనిపిస్తుంది కదా విష్ణు అంటే చక్రం లాగా. ఆ చక్రం వచ్చేసి ఎటు సైడ్ చూస్తే అటు సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది మామ. ఇదైతే గమనించిన. యాక్చువల్గా చాలా వీడియోస్లో చూసినా అట్లే కనిపిస్తుందని. సో నాకు కూడా అట్లే కనిపిస్తుంది. దగ్గరకి వెళ్ళిన తర్వాత అయితే కరెక్ట్గా టెంపుల్కి ఇట్లా ఉంటుంది. అది చెప్పడానికి అవ్వదు, వచ్చి చూడండి మీరు కూడా. ఎటు సైడ్ నుంచి చూస్తే అటు సైడ్ నాకు సర్కిల్ కనిపించినట్టు ఉంటుంది అనమాట. ఫోటో అయితే తీపించుకున్నా కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. కానీ ఇంకెళ్తున్నాను. ఒక ఫోటో వచ్చింది చాలు. ఒక ఫోటో వచ్చిందంటే నార్మల్గా ఒక ఫోటో తీసుకున్నా అని. అంటే అదేంటంటే నేను సెల్ఫ్గా తీసుకొని వేరే వాళ్ళు ఎవరు తీసినా కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ రాదు. ఫోటో సెల్ఫీ స్టిక్ తీసుకొచ్చుకోవాల్సింది, కానీ ఇక్కడ పెట్టడానికి ఏం ప్లేస్ లేకపోతే ఇంకా తీసుకొచ్చుకోలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తా. టైం 7:18 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి చెక్అవుట్ అయిపోతా అనమాట. ఇక్కడ ఏంటంటే చెక్అవుట్ టైం 8 o'clockకే. అది మనకు కొంచెం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక హోటల్లో అయితే ఇడ్లీ తిన్నామమ్మా. 4 ఇడ్లీస్ 30 rupees. కాకపోతే ఆ చట్నీ తింటానే అసలు అనిపించేసింది. ఇంక సాంబార్ ఓకే, ఓన్లీ సాంబార్తో తినేసినాను. ముందర అయితే కోకోనట్ వాటర్ ఉంది. ఆ కోకోనట్ వాటర్ అయితే ఒకటి తాగేస్తాను. ఇప్పుడు అనిపిస్తున్న కోకోనట్ వాటర్ అయితే ఒకటి తాగేస్తాను. ఎంతో మరి ఇంకా తెలియదు. యాక్చువల్గా వాటర్ అయిపోయినాయి ఊరికే. ఇప్పుడు ఒకసారి రికార్డ్ చేద్దామని తీసిన. అట్లా ఉంటుంది మనతో. నైట్ అయితే అట్లా జరిగింది కదా, అంటే హోటల్ని కనుక్కోవడం చాలా కష్టం అయిపోయింది. సో ఇంకా నిన్న నైట్ మొత్తం స్కాన్ చేసేసిన పక్కన ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ఇప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళిపోమన్నా కానీ వెళ్ళిపోతా అనమాట. అట్లుంటుంది. నిన్న నైట్ అయితే నిజంగా తిక్క పట్టింది కొంతసేపు. ఇంకా ఇప్పుడైతే వెళ్తాను, దగ్గరకు వచ్చేసినాను. వెళ్ళి చెక్అవుట్ అయిపోతాను అనమాట. చెక్అవుట్ అయిపోయి ఇక్కడ నుంచి కోనార్క్ అయితే ఉంటుంది దగ్గర.
కోనార్క్ అయితే వెళ్ళాలి. యాక్చువల్గా దాని గురించి ఇంకొక 2 minutesలో చెప్తా. రూమ్కి వెళ్ళి ఫస్ట్ ప్యాక్ చేస్తాం. రూమ్ అయితే చెక్అవుట్ చేసేసిన. అన్న రూమ్ అన్న ఏదో ATM పిన్ జనరేట్ చేయమంటే ఆ అన్నతో జనరేట్ చేయించుకొని ఇంకా వెళ్తున్నాను. ఆ అన్నకి హెల్ప్ చేసిన అనమాట. ఇంకా నాకు ఆ అన్న హెల్ప్ చేస్తున్నాడు. బస్ స్టాండ్ ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే వెళ్తాను. అయితే ఖర్చు వేసి రిజర్వ్ చేసిన. ఇంకా ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక్క బస్సే ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఒక్క బస్సే ఉంది. సో ఇంకా ఈ బస్సు అయితే ఎక్కేసినాను. ఆ హోటల్ అన్న ఏంటంటే ఆ అన్నకి పిన్ జనరేటర్ చేసేయడం రాదనమాట. సో ఇంకా నేను అడిగిన కొంచెం ఇన్ఫర్మేషన్. సో అప్పుడు సరే నేను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తా, ఇంకా నాకు ఇట్లా పిన్ జనరేట్ చేస్తావు అంటే సరే పదనా, చాలా మందికి చాలా చేస్తాంట, ఇది ఒక విషయం అని చెప్పేసి ఇంకా ఎక్కేసిన. బండి ఎక్కితే ఇంకా అక్కడ పిన్ జనరేట్ చేసేసి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసినాడు. బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా డ్రైవర్తో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అడిగినాడు అనమాట. ఇప్పుడు 8:15 అయితే అవుతుంది. 8:40కి అయితే బస్సు వెళ్తుంది అనమాట. ఇంకా 8:40కి వెళ్తే ఇంకా అక్కడ నుంచి అయితే మనం కోనార్క్ అక్కడ సన్ టెంపుల్ చూసుకొనేసి అక్కడ నుంచి మళ్ళీ 10 నిమిషాలకు ఒకటి భువనేశ్వర్కి అయితే బస్సెస్ ఉంటాయి. అది ఇప్పుడైతే బ్యాగ్ కొంచెం ముందర పెట్టిన. సీట్ చూస్తున్నారు కదా, ఖర్చు ఫేస్ పెట్టిన, మామూలుగా ఉండదు. ఇదే మన బస్సు, ఎల్లో కలరు. ఏదో వర్క్ అయితే జరుగుతుంది కింద. ఇన్ఫర్మేషన్ చెప్తా అన్నా కదా మమ్మ, ఏంటంటే ఇక్కడ టూరిస్ట్ బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. 300 రూపీస్ 150 రూపీస్ మొత్తానికి అయితే అది తెలీదు. లోకల్లో ఉన్న ప్లేసెస్ అన్ని, టెంపుల్స్ అన్ని చూపించుకుంటే లాస్ట్లో భువనేశ్వర్లో అయితే స్టాప్ చేస్తారు. మనమైతే దానికి వెళ్ళట్లేదు, ఎందుకంటే నాకు అన్ని టెంపుల్స్ అవసరం లేదు. సన్ టెంపుల్, కోనార్క్ టెంపుల్ అయితే చూసి, అంటే కోనార్క్లో సన్ టెంపుల్ ఒకటి చూస్తే చాలన్నమాట. సో ఇంకా ఈ బస్సు అయితే ఎక్కుతున్నాను. యాక్చువల్గా అక్కడ లాకర్స్ ఉంటాయో లేవో, మరి క్లాక్ రూమ్స్ ఉంటాయో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఈ బ్యాగ్ వేసుకొని మొత్తం మోయాల్సి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఈరోజు అయితే ఇంకా ఏం పర్లేదు. ఈరోజు నాకు నైట్ 8:40కి అయితే ట్రైన్ ఉంది. స్టేషన్లోకి వెళ్ళి పడుకొనేస్తాను అనమాట. భువనేశ్వర్లో ఏసీ వెయిటింగ్ హాల్ ఉంటే దాంట్లో పడుకుంటా మోస్ట్లీ. అంటే ఇంకంతకు మించి పని ఏముంటుంది చెప్పండి. ట్రావెలింగ్లో ఫ్రీగా ఉంటే మాత్రం పడుకోవాలి. ఇంకా నాలాంటి బ్లాగర్ అంటే ఏదో, బ్లాగర్స్ అయితే నార్మల్గా ఫ్రీ టైం దొరికితే ఆ వీడియోస్ ఎడిటింగ్ అది ఇది అని చేసుకుంటూ ఉంటారనమాట. నేనైతే చాలా ఫాస్ట్గా ఎడిటింగ్ చేసేస్తాను అనుకో, అది వేరే విషయం. అదే మామ, ఇప్పుడు చూసిన డాబాలో అయితే నా లగేజ్ మొత్తం పెట్టేసినాను. ఇప్పుడైతే ఇక్కడ కోనార్క్ దగ్గర టెంపుల్, అంటే సన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. బస్ జర్నీ అయితే చాలా బాగా అనిపించింది. ముందే కూర్చున్నాను, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే వెళ్తాను. చాలా షాప్స్ అయితే ఉన్నాయి మామ, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. షాపింగ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడ. బ్యాగ్స్ కావచ్చు, ఫ్యాన్సీ ఐటమ్ కావచ్చు, హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కావచ్చు, అన్ని బ్యాంగిల్స్ గర్ల్స్కి అయితే బాగుంటాయి ప్రతి చోట. అదేందో మరి. ఇక్కడ సన్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. మనకున్న గ్లాసెస్ చాలు, మళ్ళీ సన్ గ్లాసెస్ అవసరం లేదు. ముందర సెల్ఫీ స్టిక్స్ కూడా అమ్ముతున్నారనమాట, తీసుకోవచ్చు. ఫుల్ 6 feet లెంత్ కూడా చూసిందాక. టికెట్ కౌంటర్ దగ్గరకు అయితే వచ్చేసినామమ్మా. 50 రూపీస్ అంట టికెట్. ఇదే టికెట్ కౌంటర్. ఆన్లైన్లో తీసేసుకున్నా, మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు అనమాట టికెట్. 35 రూపీస్ ఆన్లైన్లో. మరి ఏంటో మరి అది నాకు కూడా తెలీదు. చూడొచ్చు అమ్మ, హైలైట్ ఉంది. దీని హిస్టరీ కావాలంటే గూగుల్లో చూడండి, ఉంటుంది. ఈ వీడియోలో ఉండదు. అసలు సూపర్ ఉంది. చూస్తా అంటే చాలా పెద్ద హిస్టరీనే ఉంది. గైడ్ అడిగినాడు ఏం చెప్పాలా అని, ఏం వద్దులే అని చెప్పిన. చాలా బాగుంది. ఎంట్రీ అయితే అయిపోయింది మామ. యాక్చువల్గా ఆన్లైన్ వల్లే చాలా ఎక్కువ ముందున్నారు. ఆఫ్లైన్ టికెట్స్ చాలా తొందరగా అయిపోతున్నాయి. ఆన్లైన్లో ఒక్కొక్కటి స్కాన్ చేసేపాటికి చాలా లేట్ అవుతుంది. నాది ఒక్కడే కాబట్టి నన్ను తొందరగా పంపించేసినారు. అంతా గాడ్స్ గ్రేస్. చూడొచ్చు సన్ టెంపుల్ చాలా బాగుంది. మొత్తం చూడండి ఒకసారి, వైడ్ యాంగిల్లో మొత్తం రికార్డ్ చేస్తా. ఇక్కడ మ్యాప్ అయితే ఉంది. अंदर जाओ।
యాక్చువల్గా ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి అయితే ఒక ఫోటో తీపించుకున్నా, చాలా బాగా తీసినారు బ్రదర్స్ ఫోటో వాళ్ళే. ఇంకా ఒకసారి చూస్తున్నారు కదా అక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ ఒక హైట్ దగ్గర నుంచి ఒక వ్యూ ఉంది, తర్వాత ఇప్పుడు కిందికి అయితే దిగాలి. ఇదో మామ ఇదే అక్కడ నుంచి కిందికి వచ్చిన ఇట్లా, ఇక్కడ నుంచి ఇట్లుంది వ్యూ. పక్కన అయితే ఒక చెట్టు ఉంది. అందరూ ఫొటోస్ తీసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్గా టెంపుల్లో అలో లేదు, దానికి ఏదో మళ్ళీ పెద్ద హిస్టరీ ఉంది ఎందుకు అలో చేయరో. అక్కడ చూడొచ్చు క్లోజ్ చేసేసినారు. అంతా నిజంగా సూపర్ మామ. అసలు చూడొచ్చు మామ ఇక్కడ వీల్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు సూపర్ చెక్కినారు. అసలు మామూలు కాదు, ఇది హైలైట్ మామ. బ్యాక్ నుంచి చూడండి మామ ఎట్లుంది లుక్. అసలు ఇదంతా ఒక రథం, అంటే రథం ఉంటుంది కదా, రథంని గుర్రాలు లాక్కుంటున్నట్టు ఉంటుంది అనమాట. మొత్తం అయితే అట్లే కట్టినారు మొత్తము. ఇక్కడ ఏదో ఇంకొకటి ఉంది, దీని గురించి మనకేం తెలీదు. మీరు వచ్చినప్పుడు అయితే గైడ్ని హైర్ చేసుకోండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు. చూసింది అయితే ఛాయాదేవి టెంపుల్ మామ. ఇదే ఇందాక వెళ్ళినా కదా లోపలికి, ఆ షార్ట్ చూస్తున్నారు కదా, అదే బాగుంది. వర్షంలో వస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇదో ఇక్కడ ఉంది ఛాయాదేవి టెంపుల్, చూడొచ్చు ఇక్కడ. అదే మామ ఇక్కడైతే సెల్ఫ్ పోర్ట్రేట్స్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు, ఎందుకంటే ట్రైపాడ్ పెడతా అంటే నా చిన్న ట్రైపాడే కావచ్చు, ట్రైపాడ్ పెట్టి నేను తీసుకుంటా అంటే ఏదో రీల్స్ రికార్డ్ చేస్తాంటా అనుకుంటున్నారు. సో ఇంకా మనమైతే చేయకూడదు. ఇంకా అప్పుడే ఒక 2 ఫొటోస్ తీసుకున్నా, అందులో కాళ్ళు కట్ అయినాయి, పర్లేదు ఇంకా అవే ఫొటోస్ క్రాప్ చేస్తాం మనం మంచిగానే. ఈ సన్ టెంపుల్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది చూడ్డానికి. మొత్తం పార్క్ ఉంది, టెంపుల్ ఉంది, చాలా విజిటర్స్ అయితే వచ్చినారు. వీకెండ్ అయితే ఇంకెట్లా వస్తారో మరి, ఇప్పుడే చాలామంది ఉన్నారు. ఇదో ఇది ఇంకా టోటల్ బ్యాక్ సైడ్కి వచ్చేసినాను. అందరూ ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బిజీగా ఉన్నారు. చూడొచ్చు అంకుల్ ఆంటీలు. ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి, అందరూ చెట్టు కింద కూర్చున్నారు. ఇది ఇంకొక చెట్టు కూడా సేమ్ అటు సైడ్ అయితే ఉంది చెట్టు. ఇక్కడ బోరింగ్ కూడా ఉంది. టీమ్స్గా చాలా మంది అయితే వచ్చినారు మామ. ఈడ అయితే ఇంకా ఆ రాయి అయితే వెనక ఇంకా అట్లే ఉంది, చూడొచ్చు. దాని ఫినిషింగ్ ఏం లేదు, ఉండిందో పోయిందో మరి, అట్లే ఉంది. ఏదో ఈ స్టోన్స్ గురించి అయితే ఏదో ఎక్స్ప్లెయిన్ చేసినాడు, మనకు తెలియదంతా. ఒడియాలో చెప్తాడు, అందుకే ఇక్కడికి వచ్చి నిలబడినా. ఏంటో మామ మరి అసలు కొన్ని నెంబర్స్ తప్ప ఒక 50% ఒడియా వరకు నాకు అర్థమైపోతుంది ఎందుకో మరి. అంటే చాలా వరకు అర్థమవుతుంది, అది ఎట్లా అర్థమవుతుందో నాకు కూడా తెలీదు. యాక్చువల్గా నేను ముందు ఒక కంపెనీలో వర్క్ చేసిన, ఏసీటీ అని, అందులో ఒడియా వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం అర్థమయ్యేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 50% వరకు అయితే అర్థమైపోతుంది. అంటే సిచ్యువేషన్ని బట్టి అర్థమవుతుంది అనుకుంటా, అది నాకు కూడా తెలియదు. ఇంకా ఓవరాల్గా మొత్తం చూసేసిన. ఇంకా టైం వచ్చేసి 10:40నే, నాకు నైట్ 8:40కి ఏమో ట్రైన్ ఉంది. సో ఇక్కడే ఒక 1 hour వరకు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా. ఇంకా బయటికి వెళ్ళినా కూడా చేసేది ఏం లేదు, పోయి స్టేషన్లో పడుకోవాల్సి ఉంటుంది అంతే. ప్రతి పాయింట్ దగ్గర ఒక ఫోటో తీసుకోవాలనిపిస్తుంది. స్టిక్ పెడితే మాత్రం బాగుండదని చెప్పేసి ఇంకా వాళ్ళు అప్పుడే చెప్పినారు కదా, సో ఇంకా మనం యూజ్ చేయకూడదు. చాలా బాగున్నాయి నిజంగా, మొత్తం రికార్డ్ చేయాలనిపిస్తుంది. షాట్లు చూసినారు కదా గుడిది, ఇదే లాస్ట్ షాట్ మామ. ఇక్కడ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తా. అంటే ఇంకెక్కడికి వచ్చినా, ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎవరైనా ఫోటో టిప్ కావాలంటే మామ ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి రెఫరెన్సెస్ చూడండి. అప్పుడు వాళ్ళు ఏ యాంగిల్లో నుంచి మంచిగా వచ్చిందో మనకి అప్పుడు ఐడియా వచ్చేస్తుంది. అది నేను ఫాలో అవుతాను అనమాట. మోస్ట్లీ ఫొటోస్ చూసిన తర్వాత ఎక్కడి నుంచి ప్రాపర్ వ్యూ ఉందో అక్కడికి వెళ్ళి ఒక ఫోటో తీసుకుంటా అనమాట. ఓవరాల్గా టెంపుల్ షాట్స్ అన్నీ చూసినారు కదా మామ. ఇంకేం చెప్తాం, హిస్టరీ చెప్పుకోకుండా ఊరికే బాగుంది అని చెప్తాను కదా. నేను యాక్చువల్గా తెలుసుకుందాం అనుకుంటా కానీ నాకు తెలుసు, కాకపోతే నేను హిస్టరీ టీచర్ కాదు కదా హిస్టరీ చెప్పుకుంటూ ఉండడానికి.
అంటే ఒక సినిమాటోగ్రాఫర్గా సినిమాటోగ్రఫీ గురించి ఏమన్నా ఉంటే చెప్తా, మంచి మంచి ఫొటోస్ తీసుకుంటా, నాకు కావాల్సిన క్లిప్స్ తీసుకుంటా, వీడియోస్ తీసుకుంటా, అంతవరకే. ఇంకా ఏముంది మరి, ఇంకేముంది, ఇంకేం లేదు. తినల్లా. యాక్చువల్గా మార్నింగ్ 4 ఇడ్లీసే తిన్నా, సాంబార్ చట్నీ కూడా ఏం బాగాలేకుండా. ఇప్పుడైతే వెళ్ళి తింటా బయటికి. ఇంకా 1 అవర్ అయితే స్పెండ్ చేయాలి ఇక్కడ. చూద్దాం స్పెండ్ చేయగలుగుతానా లేదా. కోనార్క్ టెంపుల్ అంతా చూసుకొని అయితే లంచ్కి అయితే వచ్చేసిన. ఇది థాలీ అనమాట ఇక్కడ, మన సైడ్ మీల్స్ లాగా. అదేమమ్మా లంచ్ అక్కడే తిన్నా బయట రాగానే. యాక్చువల్గా ఇది కూడా హోటలే, మర్చిపోయినా, అక్కడే తినేసి వచ్చేసిన. ఇంకా వీళ్ళు కూడా తినమన్నారు, కానీ ఇంకా నేను అక్కడ తినేసిన అని చెప్తే సరేలే అని ఇంకా బ్యాగ్ తీసుకున్నారు. 10 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు మామ. నిద్ర వస్తుంది నాకు అప్పుడే. ఇంకేం చేస్తాం, అర్లీ మార్నింగ్ 4:30కే లేసిన. సో ఇంకా బ్యాగ్ అయితే తీసేసుకున్నా. జాకెట్ ఇది ఇంక సంఖలోనే ఉండాలి ఎప్పుడు. ఈ చిన్న బ్యాగ్ ఒకటి, జాకెట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇవి 2 బయటే ఉంటాయి. ఇంకా ఈ బ్యాగ్ అయితే ఎక్కడ పడితే అక్కడ పడేయచ్చు. బస్సెస్ అన్నీ చాలా ఫుల్ వస్తున్నాయి, చూద్దాము. అదేమమ్మా హోటల్ దగ్గర అయితే స్టాప్ ఉంది, కాకపోతే బస్సెస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి వస్తున్నాయి అనమాట. ఫుల్ బస్సులో ఈ బ్యాగ్ వేసుకొని ఎక్కితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా బస్ స్టాప్ దగ్గరే ఉంటే నడుచుకొని వెళ్తాను. దట్ మదర్ ఏం జరగకూడదు అనుకున్నాను, అదే జరిగింది మామ. యాక్చువల్గా డ్రైవర్ వెనక సీట్లోనే కూర్చున్నాను. విండో ఓపెన్ చేసి బాగా పడుకున్నాను. తర్వాత ఇంకా లేచిన, ఒక స్టాప్ తర్వాత లేచినాను. డ్రైవర్ అనుకోకుండా తుపుక్కని ఉంచినాడు, మొత్తం వచ్చి నా మీద పడింది మామ. అసలు చూడొచ్చు దీని మీద అంతా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ సీన్ అయితే. ఇంకా వాటర్ తీసుకో తుడుచుకో అన్నాడే. పుస్సీలే ఇంకా నాకు గురికే. ఇంకా అంటే నేను కామ్నెస్ని ప్రాక్టీస్ చేస్తాను. ఎంత కోపం వచ్చినా కూడా కామ్గా ఉండడం ప్రాక్టీస్ అయితే చేస్తాను అనమాట. సో ఇంకా కామ్గా ఉండి టిష్యూ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర, టిష్యూ పేపర్స్తో తుడిచేసుకున్నా. ఇప్పుడు వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గరికి ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. వెళ్తాను నేను రైల్వే స్టేషన్, నా ముందే ఉంది. కాకపోతే అంతా డెమాలిష్ చేస్తున్నారు. వెయిటింగ్ హాల్ ఉందో లేదో మరి ఇంకా నాకు తెలీదు. నైట్ 8 o'clock అయితే ట్రైన్ ఉంది. అదే మా స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసిన. ఇక్కడ ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్ అయితే లేదు. సో బ్యాగ్ మన దగ్గర ఎందుకని చెప్పేసి క్లాక్ రూమ్లో అయితే పడేసిన. ఇంకా బ్యాగ్ క్లాక్ రూమ్లో పడేసిన కాబట్టి ఇంకా మనం దర్జాగా తిరగచ్చు అనమాట. కొద్దిసేపు అయితే ఫస్ట్ వెయిటింగ్ హాల్ వెళ్ళి, ఫస్ట్ వాష్రూమ్ వెళ్ళి, తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వెయిటింగ్ హాల్లోనే కూర్చుంటా. చాలాసేపు కూర్చుంటా. అదే మా వెయిటింగ్ హాల్లో అయితే ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసుకున్నా, ఫుల్ అయిపోయింది. ఇంకా ఈ పూరి టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము. బై బై, టేక్ కేర్.